మన ఆంధ్రప్రదేశ్‌లోనే ఒక వింత ఘటన జరిగింది. ఈ వింత ఘటనలోనే దగ్గరగా 25 మంది నష్టపోయారు. చాలా ప్రమాద పరిస్థితులు ఏర్పడ్డారన్నమాట. వాళ్ళు పరిస్థితి ఎలా ఉందంటే ఇంట్లో వాళ్ళకి వాళ్ళే డిప్రెషన్‌లోకెళ్ళిపోయి తీవ్ర ఒత్తిడిలో ఉన్నారన్నమాట. అసలు ఏం జరిగింది? ఏంటి వింత ఘటన? ఎవరు చేశారు? అదేవిధంగా ఎక్కడ జరిగిందనే విషయంలో పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ ప్రతిదీ చెప్తాను. దీంట్లో చాలా కీలకమైన విషయాలున్నాయి. చాలా జాగ్రత్తగా వినండి. వినడం వల్ల కూడా మీరు జాగ్రత్త పడతారు. మీకు రాబోయే కాలంలో కూడా ప్రమాదం పొంచి ఉండే అవకాశాలు తక్కువుంటాయన్నమాట. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయే కీలక విషయాలన్నీ కూడా మిమ్మల్ని అలర్ట్ చేస్తాయి. ఆటోమేటిక్‌గా మీకు అలర్ట్ చేస్తాయన్నమాట. అసలు ఏం జరిగిందనే విషయంలోకెళ్తే ఒక విశ్వవిద్యాలయం అన్నమాట. ఆ విశ్వవిద్యాలయంలోని బీటెక్ చదువుతున్నారు చక్కగా. చాలా హ్యాపీగా ఉంది. అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఏ లెక్చరర్స్ ఉన్నారో అందరూ కూడా వాళ్ళకి బాగా పాఠ బోధనలు అన్నీ కూడా బాగా చెబుతా ఉన్నారు. అందరు స్టూడెంట్స్ కూడా బాగా చదువుతా ఉన్నారు. ఇక్కడేంటంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అదేవిధంగా థర్డ్ ఇయర్ కూడా అయిపోయిన వ్యక్తులుంటారు కదా! ఫోర్త్ ఇయర్‌లోకెళ్తారన్నమాట. థర్డ్ ఇయర్‌లోనే ఏదైతే ఎండ్ ఆఫ్‌లోకి వచ్చిన ఒక స్టూడెంటు మిగతా స్టూడెంట్‌లకి కొన్ని నమ్మబోలిన మాటలు మాట్లాడాడు. అంటే మోసపూరిత మాటలు. ఈ మోసపూరిత మాటలన్నీ కూడా నిజమే అనుకున్నారన్నమాట మిగతా స్టూడెంట్స్. దగ్గర 20-25 స్టూడెంట్స్. వీళ్ళందరూ కూడా నిజమే అనుకోని పాపం వాళ్ళే ఆ స్టూడెంట్ చేతిలోని 10,00,000 నుంచి దగ్గరగా 25,00,000 దాకా అంటే ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కో విధంగా ఇచ్చారన్నమాట. దగ్గరగా 1,50,00,000 ఇచ్చారంట అతనికి. చూసుకోండి ఒకసారి 1,50,00,000 ఎందుకిచ్చారో తెలుసా మీకు? అతను ఒక మోసపూరిత మాటలు చెప్పాడు. ఈ మాటలేంటంటే నేను కంపెనీని నిర్మిస్తా ఉన్నాను. ఈ బీటెక్ అయిపోయినా ఉన్నాయి. ఆ కంపెనీలోని నాకు స్టాఫ్ కావాలి కదా! మీరే నాకు స్టాఫ్‌గా ఉండండి. మా ఫ్రెండ్స్ మీరందరూ ఫ్రెండ్స్ కదా! చక్కగా మనం అందరం కూడా కంపెనీ నడిపిస్తాం. మీకు పర్మనెంట్‌గా ఉద్యోగాలు దాంట్లో ఏస్తాను. ప్రెజెంట్ అయితే మీరు డబ్బులిస్తే గనక కంపెనీ నిర్మించి చక్కగా ఒక మంచి స్థాయిలోకి తీసుకెళ్తాను. ఇదంతా కూడా మంచి ప్లానింగ్ అని చెప్పేసి వాళ్ళందరూ కూడా నమ్మించాడు. సో, నమ్మించడం ఇంకేముంది? ఈ పిల్లలందరూ వెళ్లి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి అది ఇది అని చెప్పి నమ్మించి పాపం తల్లిదండ్రులేమో మా పిల్లల భవిష్యత్తు కంటే ఇంకేం కావాలి? నిజమే కదా! ఒక కంపెనీ నిర్మిస్తున్నారేమో పెద్ద వ్యక్తులై ఉంటారని చెప్పేసి పాపం ఎవరైతే ఈ డబ్బులు అడిగారో ఆళ్ళందరూ కూడా పెద్ద పెద్ద వ్యక్తులేమో అని చెప్పేసి అనుకోని ఈ తల్లిదండ్రులందరూ ఈ పేరెంట్స్ అందరూ కూడా పాపం ఆ స్టూడెంట్ చేతిలోని 10-25 లక్షల దాకా ఒక్కొక్కళ్ళు ఒక్కో విధంగా చేతిలో పెట్టి వాళ్ళకి ఇవ్వడం జరిగిందంట. సో, ఇదంతా కూడా ఎక్కడ జరిగిందంటే గుంటూరులో జరిగింది. మీరు ఒకసారి గూగుల్‌లో సెర్చ్ చేయండి. ఈ రీసెంట్‌లీగానే ఆళ్ళ మీద ఎఫ్ఐఆర్ కూడా చేయడం జరిగింది. గుంటూరు నియరెస్ట్ పోలీస్ స్టేషన్‌లోని. సో, మీరు గూగుల్‌లోకి సెర్చ్ చేయండి. ఆ న్యూస్ వస్తదన్నమాట. సో, ఈ తతంగం అంతా జరిగిన తర్వాత ఇప్పుడు పేరెంట్స్ అందరూ కూడా లబోదిబో అని చెప్పేసి నెత్తురు కొట్టుకుంటా ఉన్నారు. ఎందుకంటే డబ్బులిచ్చి చాలా రోజులయింది. ఇప్పుడు దాకా అయితే ఎవరు కూడా స్పందన లేదు. ఆ పిల్లోడేమో మేము పెద్ద కంపెనీ నిర్మిస్తాము. చాలా పెద్ద సంస్థ ఇది. దీంట్లో మీకు భవిష్యత్తు బావుంటదని చెప్పేసి నమ్మబోలిన మాటలు మాట్లాడాడు. ఈ నమ్మబోలిన మాటలన్నీ కూడా నమ్మి పాపం ఈ తల్లిదండ్రుల నుంచి వీళ్ళు డబ్బులు తీసుకొచ్చారు. తీరా చూస్తే వీడేమో అడ్రెస్ లేడు. అసలు ఎక్కడ దాని గురించి మాట ప్రస్తావన ఎక్కడ లేదు. లేపోయేటప్పటికి ఇప్పుడు లబోదిబోం అన్నారు. ఈ మ్యాటర్ అంతా కూడా ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా కూడా చర్చనీయాంశమైందన్నమాట. ఎందుకంటే రీసెంట్‌లో ఇటువంటి మోసాలు పెరిగిపోతా ఉన్నాయి. అధిక వడ్డీలు చూపించి మొన్నే ఒక ఆలుమొగలు అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా దగ్గర ₹1,00,00,000 దాకా అందరి దగ్గర దోచుకుపోయారు. మీకు అధిక వడ్డీ ఇస్తామని చెప్పేసి అందరి దగ్గర అప్పులు తీసుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇస్తారేమో అని చెప్పేసి అందరూ ఇచ్చేసేటప్పటికి ₹1,00,00,000 అయ్యేటప్పటికి అలా డబ్బులు తీసుకొని ఎస్కేప్ అయిపోయారన్నమాట. దాని మీద కూడా కేసు పెట్టారు. పోలీసులు కూడా వాళ్ళని పట్టుకోవడం జరిగింది. సో, మళ్ళీ ఇప్పుడు ఈ విధంగా అయితే మోసం చేయడం జరిగింది. ఇప్పుడు పోలీసులు ఎంక్వైరీ చేస్తుంది ఏంటంటే, ఈ విశ్వవిద్యాలయంలోని ఈ స్టూడెంట్ వెనకాల ఈ కాలేజీ హస్తం ఏమైనా ఉందా? లేదా వీళ్ళ ఎనకాల వీళ్ళ తల్లిదండ్రుల్లో ఏమైనా హస్తం ఉందా? ఇంకెవరైనా పెద్దవాళ్ళు ఉన్నారా? ఎందుకంటే 1,50,00,000 అంటే చిన్న మ్యాటర్ కాదు కదా! పెద్ద అమౌంట్ కాబట్టి పోలీసులు కూడా బాగా డెప్త్‌గా దాన్ని ఎంక్వైరీ చేస్తా ఉన్నారన్నమాట. సో, ఈ వీడియో ప్రధానంగా నేను చేయడానికి ఒక కారణం అన్నమాట. ఇదేంటంటే రీసెంట్‌లీగా ఇటువంటి మోసాలు పెరిగిపోతా ఉన్నాయి. చాలామంది షార్ట్ కట్‌లో డబ్బులు సంపాదించేయాలి అని చెప్పేసి ఆలోచిస్తా ఉన్నారు. షార్ట్ కట్‌లోనే మేము కార్లు కొనేసుకోవాలి, పెద్ద పెద్ద బంగ్లాలు కొనేసుకోవాలి అని చెప్పేసి అందరిలాగే హోందాగా బతికేయాలి, ఏ కష్టం లేకుండా తొందరగా డబ్బులొచ్చేయాలనే ఆలోచనలో ఉన్నారన్నమాట చాలామంది. అటువంటి ఆలోచనే మీ డబ్బులు పోవడానికి కారణం అవుతుందన్నమాట. ఎందుకంటే ఎవడో అనామకుడు వస్తాడు, వచ్చి మీ దగ్గరికి అంటాడు, మేము 1,00,000 ఇస్తే గనక మీకు నెలకు 10,000 డబ్బులిస్తాము, వడ్డీ ఇస్తామని చెప్పేసి అంటాడు. 1,00,000 ఇస్తే నెలకు 10,000 అయ్యేటప్పటికి ఆడికి 10,00,000 ఇస్తారన్నమాట చాలామంది. అంటే గుడ్డితనంగా. ఆశకు పోయి తొందరగా డబ్బులొచ్చేస్తున్నాయి కదని. ఒకసారి మీరక్కడ ఆలోచించాలి. ₹1,00,000 ఇస్తే 10,000 ఎలా ఇస్తారండి? ఇప్పుడు ఎవరైతే భార్యాభర్తలు ఉన్నారో, ఈ భార్యాభర్తలు కూడా సేమ్ అలాగే చెప్పారు. సంవత్సరానికి 1,00,000కి 30,000 వడ్డీ ఇస్తామని ఆశ పలికారన్నమాట. సంవత్సరానికి 1,00,000కి 30,000 ఎక్కడి నుంచి తీసుకొస్తారు చెప్పండి ఒకసారి? ఒకసారి మీరు ఆలోచించండి. సగానికి సగం అంటే దగ్గరగా ₹4 వడ్డీ. ₹4 వడ్డీ ఇస్తామని చెప్పేసి దగ్గర ₹1,00,00,000 అంతా కూడా గ్యాదర్ చేసి మొత్తం ఎస్కేప్ అయిపోయారు. ఇచ్చినోళ్ళు గుడ్డితనంగా గొర్రెలైపోయారు కదా! ప్రజలు ప్రత్యేకించి ఆలోచించవలసిన విషయాలు ఇయ్యే.
మిమ్మల్ని మోసం చేయడానికే బోలెడుమంది రెడీగా ఉన్నారు. మీరు మోసపోతున్నారన్నమాట. మీరు గమనించాలి. ఎవరు దాంట్లో కరెక్ట్ అయిన వ్యక్తులు, ఎవరు కాదనే దాన్ని మీరు గమనించాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ కాలేజీలోని ఆ కుర్రోడు ఎవరున్నారో, ఆ కుర్రోడైతే ఈ మాటలు చెప్పాడు కదా! ఈ మాటలన్నీ కూడా తనకు సొంతంగా వచ్చే మాటలు కాదనిపిస్తుంది నాకు. ఇతని వెనకాల ఎవరో ఉన్నారు. ఎవరో ఉండి ఈ విధంగా అయితే అందరి దగ్గర కలెక్టింగ్ చేయించాడన్నమాట. నాకు తెలిసిన మట్టుకు ఈ మాటలన్నీ కూడా వాళ్ళు చెప్పడంతోటి ఈ తల్లిదండ్రులకి ఎళ్లి ఈళ్ళు చెప్పారు కదా! మిగతా స్టూడెంట్స్. ఈ మిగతా స్టూడెంట్స్ చెప్పినప్పుడు కూడా తల్లిదండ్రులు కొంచెం ఎంక్వైరీ చేయాలి కదా! అసలు ఎంతవరకు నిజం, ఎంతవరకు కరెక్ట్ అని తెలుసుకోవాలి కదా! ఇంకేమీ లేదుమాట. మా కొడుకు భవిష్యత్తు బావుంటది. మేము డబ్బులిచ్చేత్తాం. అది నిజమా? తప్పా? మాకు అనవసరం అని చెప్పి ఇచ్చారుమాట. ఒక్కొక్కళ్ళు కొంతమందైతే 25,00,000 దాకా ఇచ్చారంట. అదే 25,00,000. 25,00,000 అంటే మామూలు విషయమా? ఒకసారి మీరే ఆలోచించండి. 25,00,000 మనం సంపాదించాలంటే ఎన్ని సంవత్సరాలు పడతది? సో, ఈ విధంగా మోసాలు పెరిగిపోతూ ఉన్నాయి. మన ఆంధ్రాలోనే కాదు, తెలంగాణలో కూడా రీసెంట్‌లీగా ఒక మోసం అది బయటపడ్డది. దాని గురించి కూడా మొత్తం తెలంగాణ గవర్నమెంట్‌లోనే చాలా సంచలన భూకంపాలే వస్తా ఉన్నాయి. అది ఏ అది ఏ మ్యాటర్ అనేది మీకు తెలుసు. రీసెంట్‌లీగా అది నడుస్తా ఉంది. ఫైనల్‌గా పాపం ఆ బాధితులు కూడాను ఒకళ్ళొకళ్ళు కూడా చనిపోతారు. ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఇప్పటిదాకైతే 10 మంది చనిపోయారు పాపం. ఆ డబ్బులు ఇంక వెనక్కి రావేమో అని. చాలా మంది లక్షల్లో ఇచ్చారు. ఆడి పైన ఉన్న వాళ్ళేమో మాకేం తెలీదంటున్నారు. ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్నటువంటి ఏ సిట్యుయేషన్ ఏదో ఉందో, ఆ సిట్యుయేషన్ చూసైనా కొంతమంది నేర్చుకుంటారనుకుంటున్నాను నేను. మోసపోకుండాను మీకు మీరు కాపాడుకుంటారనుకుంటున్నాను. మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్‌లో ఇటువంటి ఈ సంఘటన చూసేసరికి నిజంగా మళ్ళీ ప్రజలు గుడ్డితనంగా ముందుకెళ్తున్నారన్నమాట. ఇప్పుడు ఏదైతే విశ్వవిద్యాలయం ఈ కాలేజీలో బీటెక్ కాలేజీలో జరిగిందో, ఇది మరి ఒకసారి ఆలోచించండి. ఆ పిల్లవాడు చెప్పడం ఏంటి? మిగతా ఫ్రెండ్స్ అందరూ కూడా తల్లిదండ్రులు చెప్పడం ఏంటి? తల్లిదండ్రులేమో ఇచ్చేయడం ఏంటి? చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుందన్నమాట. ఎవరు కూడా ఏం ఆలోచించట్లా. షార్ట్‌కట్‌లో డబ్బులొచ్చేత్తాయి. అన్నీ ఇంక సంపాదించేసుకోవచ్చు. మా పిల్లోడు జాబ్ పర్మనెంట్ అయిపోద్ది. వాడికేమో నెలకి 3, 4 లక్షలు వచ్చేద్దని ధీమాలో ఉన్నారు గాబట్టే ఆ డబ్బులిచ్చారు ఈళ్ళు. అలా లేకుండా ఉంటే గనక 100% డబ్బులిచ్చినప్పుడు ఎంక్వైరీ చేసుకుందురు కదా! ఆ కంపెనీ ఏం కంపెనీ పెడుతున్నారో నిజమైన కంపెనీయే కాదా? అసలు కరెక్టా కాదా ఈ మ్యాటర్ అంతా అని చెప్పేసి పెద్ద పెద్దలతో మాట్లాడి అసలు కరెక్టా కాదని తెలుసుకుంటారు కదా! తెలుసుకోలేని పక్షంలోనే ఈరోజు మోసపోయారు. దయచేసి ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం అదే. ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఎవరైతే ఇటువంటి మోసాలు చేయడానికి రెడీగా ఉన్నారో వాళ్ళ నుంచి దూరంగా ఉండాలి. వాళ్ళ కథలకి మీరు కనిపెట్టాలి. లేని పక్షంలోని మీ దగ్గర ఉన్నటువంటి ఏదైతే లక్షలు, కోట్లు మొత్తం అన్నీ కూడా దోచుకుపోయే అవకాశం ఉంటదన్నమాట. రీసెంట్‌లీగా తెలంగాణలోని హైదరాబాద్‌లో జరిగినటువంటి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇది ఆల్రెడీ వీడియోలో చెప్పాను నేను. అదేంటంటే ఒక వ్యక్తి వ్యాపారవేత్త దగ్గర దగ్గరగా 3,00,00,000 మాట ఆయన దగ్గరున్నాయి. ఏదో సంపాదించుకున్న వ్యాపారంలో పెద్ద వ్యాపారమేమో బాగా సంపాదించుకున్నాడు. వెల్ సెటిల్డ్. పాపం అతనికి ఒక వ్యక్తి ఫోన్ చేశాడన్నమాట. నేను ఇలాగ రియల్ ఎస్టేట్ అండి. మేము ఇలాగ బిల్డర్స్ తోటి మేము కాంటాక్ట్ అయ్యి అక్కడ ఏదైతే ప్రాపర్టీ ఉందో విల్లాస్ అన్ని కట్టించి మేము అమ్ముతామండి అని చెప్పేసి అతనితో మాట్లాడడం జరిగింది. సో, అతనితో మాట్లాడడంతోటి ఒకేసారి ఇతని దగ్గర అయితే 3,00,00,000 ఉన్నాయి కదా! ఈ 3,00,00,000 ఉండేసరికి అతనికి ఆలోచన వచ్చింది. ముందు నుంచే ప్లానింగ్ ఉంది. ఈ 3,00,00,000 తోటి ఒక పెద్ద ప్రాపర్టీ కొనాలని. సో, ఇతనికి కూడా మైండ్‌లో వచ్చిందన్నమాట. సర్లే ఎలాగా ఫోన్ చేశాడు కదా! ఒకసారి ఎళ్లి చూద్దాం అని చెప్పేసి ఏదో మామూలుగా సరదాగా ఎళ్ళాడన్నమాట. అతను ఫోన్ చేస్తే ఆ ప్లేస్‌కి. ఆ ప్లేస్‌కెళ్తే అతను ఒక ఏరియా చూపించాడు. ఈ ఏరియాలోనే మనం విల్లాస్ కడుతున్నాము. మీకు ఎన్ని విల్లాస్ కావాలో చెప్పండి. దగ్గర దగ్గర ఇక్కడ 50 విల్లాస్ దాకా మేము కడుతున్నాము. అందరూ కూడా పెద్ద పెద్ద వ్యక్తులే కొనుక్కుంటారు. చాలా ఎక్కువ రేట్ ఇక్కడ. ఒక్కో విల్లా వచ్చేసి మీకు ₹1,00,00,000 దాకా పడుతుందని చెప్పేసి అతను చెప్పాడు. ₹1,00,00,000 పడుతుందనేసరికి ఇతను ఏం చేశాడు? సరే అని చెప్పేసి 3,00,00,000 కట్టాడు. ఇతనే కాదు దగ్గర దగ్గర 20 మంది డబ్బులు కట్టారంట. దగ్గర దగ్గర 10,00,00,000 దాకా మోసం చేశారని చెప్పేసి అప్పట్లోనే ఈ వార్తొచ్చింది. సో, చూడండి ఏ విధంగా మోసపోయాడో చూడండి. తర్వాత ఒక 10 రోజులు, 20 రోజులు పోయిన తర్వాత వాడిని కాంటాక్ట్ చేస్తుంటే ఫోన్ కాల్ స్విచ్ ఆఫ్. ఎక్కడైతే ప్లేస్ చూపించాడో ఆ ప్లేస్‌కెళ్ళి చూస్తేనేమో అక్కడ వేరే వాళ్ళు కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారంట. ఆళ్ళనెళ్లి అడిగితేనేమో ఇప్పుడు ఇతను ఏ కంపెనీలో అయితే డబ్బులు కట్టాడో ఆ కంపెనీకి వేరే వేరే పేరుంది. ఈ కంపెనీ పేరు చెప్తేనేమో ఈ కంపెనీ అసలు లేనే లేదు. మీరు ఎవరికి కట్టారు డబ్బులని చెప్పేసి అతను అడగడంతోటి అక్కడే అతనికి ఒకేసారి గుండె నొప్పొచ్చేంత పెద్ద షాకింగ్ వార్త విన్నాడన్నమాట. అసలు ఈ కంపెనీ లేదనేది ఆవిడకి. ఇదంతా కూడా ఫేక్ కంపెనీ. మీరు ఎవరికి కట్టారనేది ఆవిడకి నిజంగా పాపం గుండ్లు పట్టుకొని అక్కడే రోదించాడు. చూడండి అతని పేరు కోటేశ్వరరావు మాట. సో, అతను అక్కడి నుంచి మిగతా బాధితులను కూడా అలర్ట్ చేశాడు. మిగతా వాళ్ళు కూడా తీసుకొని ఎళ్లి హైదరాబాద్‌లోని పోలీస్ కంప్లెయింట్ చేశాడన్నమాట. ఇలా జరిగింది. ఇలా మోసం చేశారు. ఇన్ని కోట్లు అని చెప్పేసి పోలీసులు కంప్లెయింట్ చేయడంతో ఆళ్ళు ఎఫ్ఐఆర్ చేశారు. ఇదంతా కూడా తతంగం నడుస్తుంది. ఏంటంటే ఏదైతే డబ్బుల విషయాలు ఉంటాయో డబ్బుల విషయాలు తొందరగా తేలవు. ఇదంతా కోర్ట్‌కెళ్ళిన తర్వాత మాకు ఇవ్వలేదని ఆళ్ళంటారు. ఇచ్చామని ఈళ్ళంటారు. ఏదేమైనా గాని మీకు పూర్తిగా డబ్బులైతే వెనక్కి రావు. మోసం చేసేస్తారన్నమాట. ఎందుకంటే డబ్బుల మ్యాటర్ అలాగే ఉంటది.
సో, అందుకే ప్రతి ఒక్కరు కూడాను డబ్బులిచ్చేటప్పుడు ఒకటికి 10 సార్లు మీరు కనుక్కోండి. ఇది మోసపూరితమైన వ్యక్తా? లేకపోతే మనకి హెల్ప్ చేసే వ్యక్తా? అని చెప్పేసి ఒకటికి 10 సార్లు మీరు ఆళ్ళ గురించి ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే మీరిచ్చేది 5,000, 10,000 కాదు కదా! 5,000, 10,000 అయితే పోతే పోయింది. ఏం చేస్తాం తర్వాతైనా సంపాదించుకోవచ్చు అనుకోవచ్చు. ఏకంగా లక్షలో, కోట్లో పోతే మళ్ళీ సంపాదించుకోగలరా? మీ జీవితాంతం మీరు సంపాదించుకున్న డబ్బది. మరి ఆ డబ్బు పోయిందనుకో మళ్ళీ సంపాదించుకోవాలంటే అవ్వదు కదా! అందుకనే ప్రతి ఒక్కరు కూడాను ఈ విషయంలో అయితే ఐ అలర్ట్‌గా ఉండాలన్నమాట. ఎంత అలర్ట్ అంటే ఐ అలర్ట్‌లో ఉండాలన్నమాట. డబ్బుల విషయం వచ్చేటప్పటికి. సో, ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం అదే. సమాజం మీద శ్రద్ధ ఉన్న పౌరులాగా అయితే ప్రతి ఒక్కరిని ఇటువంటి మోసాల నుంచి ఎంతో కొంత కాపాడదామని చెప్పేసి మీకు అవేర్‌నెస్ తీసుకొద్దామని చెప్పేసి ఈ వీడియో చేశాను. సో, దయచేసి ప్రతి ఒక్కరు కూడాను అర్థం చేసుకొని ఈ వీడియో మీద ఒక మంచి కామెంట్ చేయండి. ఈ కామెంట్ ఎలా ఉండాలంటే, ఈ నేటి తరంలోనే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏదైతే మోసాలు ఉన్నాయో, ఈ మోసాల గురించి ప్రతి ఒక్కరు కూడా అవగాహన తెచ్చుకోవాలి. ఎవరి దగ్గరైనా డబ్బులు కట్టినప్పుడు, ఆ డబ్బులు నిజంగానే మనకి వెనక్కి ఇస్తారా? లేదా ప్రాపర్టీ వస్తదా? నిజంగానే ఇతను చెప్తున్న మాటలు నిజమైనయేనా? అనే విషయాల మీద అవగాహన తెచ్చుకొని, తొందరపడకుండా ఆ డబ్బులు కట్టే విధంగా ఉండాలన్నమాట. మీ కామెంట్ చేసే కామెంట్. 10 మందికి ఉపయోగపడే విధంగా ఉండాలి. అటువంటి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఎప్పటికప్పుడు నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు ఇటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకొస్తాను. మిమ్మల్ని అందరూ కూడా అలర్ట్ చేస్తాను. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.